పరుగులెత్తడం ఎందుకు? పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. నేను మీ అలీఖ్య. మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అదే మన మేజర్ శ్రీనివాస్ గారు. టీజీపీఎస్సీలో ఏవో కొత్త రూల్స్ వచ్చాయంట. మరి ఆ రూల్స్ ఏంటో ఆయనని అడిగి తెలుసుకుందాం. అది కూడా గ్రూప్ 1 వాళ్ళకి. హలో, నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ గుడ్ మ్యామ్. ఓకే, ఇది టీజీపీఎస్సీలో కొత్త రూల్స్ వచ్చాయంట కదా, ఏం రూల్స్ అవి? అంటే ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి చాలా డౌట్లు ఉండిపోయాయండి. కారణం ఏంటి అంటే మన తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మెయిన్స్ రాయబోతున్నారు. ఆల్రెడీ ప్రిలిమ్స్ అయితే 2-3 సార్లు ఇదే ఎగ్జామ్ నోటిఫికేషన్కి రాశారు. కానీ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేటువంటి ఫస్ట్ టైం జరుగుతుంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెట్టిన విధంగా ఈ ఎగ్జామ్ జరుగుతుందా లేదా యూపీఎస్సీ మోడల్లో జరుగుతుందా అనేటువంటిది వివిధ ఊహాగానాలు అనేటువంటివి నడిచినాయండి. అయితే వాటికి అన్నిటికీ కూడా చెక్ పెడుతూ టీజీపీఎస్సీ వాళ్ళు తీసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం ఏంటి అంటే ఆ మోడల్ ఆన్సర్ షీట్ అనేటువంటిది రిలీజ్ చేసి అభ్యర్థులు నెత్తిన పాలు పోసారు. ఎందుకంటే వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి ఈ విషయంలో. ఇప్పుడు రూల్ పేపర్ ఇస్తే కనుక యూపీఎస్సీ మోడల్లో ఎగ్జామ్ జరుగుతుంది అనేటువంటి ఊహాగానాలు ముందుగా నడిచినాయి కాబట్టి అందరూ కూడా రూల్ పేపర్ మీద మోడల్ ఎగ్జామ్స్ రాయడం, ఆ విధంగా ప్రిపేర్ అవ్వడం అనేటువంటిది. కానీ ఎప్పుడైతే మనం రూల్ పేపర్ మీద ఆన్సర్స్ రాస్తున్నామో వీ హ్యావ్ సర్టెన్ లిమిటేషన్స్ ఇన్ దట్. ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి అందులో. ఎందుకంటే మీరు ఆన్సర్ని ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ఆ బ్యూటిఫికేషన్ పార్ట్ అనేటువంటిది మిస్ అవుతుంది, ప్రొజెక్షన్ అనేటువంటిది మిస్ అవుతుంది ఆ రూల్డ్ పేపర్లో. ఇప్పుడు అందు గురించే అసలు రూల్డ్ పేపర్ ఉంటుందా వైట్ పేపర్ ఉంటుందా అనేటువంటి విషయం మీద క్లారిటీ ఇస్తూ వాళ్ళు మొత్తం 6 పేపర్లకి మోడల్ ఆన్సర్ షీట్స్ అనేటువంటివి స్పెసిమెన్లు రిలీజ్ చేయడం అనేటువంటి జరిగింది. ఆ రిలీజ్ చేయడంతో పాటు కొన్ని రూల్స్ కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగిందండి. దీనివల్ల ఏంటంటే అభ్యర్థులకి ఇంతకుముందు ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే రూల్డ్ పేపర్ ఉంటుందా వైట్ పేపర్ ఉంటుందా. ఇట్స్ వెరీ క్లియర్. ఇప్పుడు వైట్ పేపర్ మీద మీరు ఆన్సర్స్ రాయవలసి ఉంటుంది. ఈ వైట్ పేపర్ కూడా ఎలా ఉంటుంది అంటే ఆ వైట్ పేపర్కి మార్జిన్స్ కొట్టుంటాయి. ఆ టాప్లో మొదటి క్వశ్చను ఇదిగో 1, 2 నుంచి 4 పేజీ మీరు మొదటి క్వశ్చన్ రాయాలి, రెండో క్వశ్చను 3 నుంచి 4 రాయాలని వాళ్ళు స్పెసిమెన్గా రాసేశారు. క్వశ్చన్ నెంబర్ కూడా ఆ టాప్ ఆఫ్ ది పేపర్ వాళ్ళు వేసి ప్రింట్ చేసి ఇచ్చారండి. ఆ స్పెసిమెన్ కాపీ అనేటువంటి మీరు ఒకసారి చూడాలి. చూస్తే కనుక మీరు అవగాహన తెచ్చుకుంటారు. మీరు 15వ ప్రశ్న వచ్చి మొదటి పేజీలో రాస్తానంటే కుదరదు. పైన క్వశ్చన్ నెంబర్ చాలా క్లియర్గా వేశారు, క్వశ్చన్ నెంబర్. అయితే మీరు అది ఏ రాస్తున్నారా బి రాస్తున్నారా, క్వశ్చన్ నెంబర్ 3A 3Bనా 4A 4Bనా అనేటువంటిది మెన్షన్ చేయవలసి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ అనేటువంటిది మీరు మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో అది సెక్షన్ వైజ్ రాయవలసి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్స్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయవలసి ఉంటుందండి అక్కడ టాప్లో. ఆ విధంగా క్వశ్చన్ నెంబర్ 1 ఇక్కడ రాయాలి, క్వశ్చన్ నెంబర్ 2 ఇక్కడ రాయాలి, ప్రింట్ అయ్యి వస్తాయి. అదండి కొత్త పేపర్. ఓకే, సో ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ పెన్ యూజ్ చేయాలి అంటే ఏ కలర్, అది ఏం రూల్ ఉంది అది? చూడండి, దీని మీద కూడా చాలా ఊహాగానాలు నడిచినాయి. వాటికి చెక్ పెడుతూ వాళ్ళు రూల్స్లో చాలా క్లియర్గా చెప్పారు. వాళ్ళు బాల్ పాయింట్ పెన్ మాత్రమే వాడండి, జెల్ పెన్ని వాడద్దు అని చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్లో రాశారు. ఓకే, బాల్ పాయింట్ పెన్లో కూడా ఇంతకుముందు బ్లాక్ పెన్ వాడద్దు అనేటువంటిది ఉండేది. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు ఏమన్నారంటే ఎదర్ యూ యూజ్ బ్లాక్ పెన్ ఆర్ బ్లూ పెన్, ఈ రెండిట్లో ఏదైనా సరే బాల్ పాయింటెడ్ పెన్ అనేటువంటిది ఉపయోగించవచ్చు అని చెప్పడం జరిగిందండి. జెల్ పెన్ వాడద్దు అని చాలా క్లియర్గా చెప్పారు. జెల్ పెన్ ఈజ్ నాట్ సపోజ్ టు బి యూజ్డ్. ఎందుకంటే వాటర్ పడినా సరే అది కరిగిపోతుంది, లేకపోతే వర్షానికి తడిచినా ఏమాత్రం జరిగినా సరే కొంచెం జరిగినా సరే మొత్తం అభ్యర్థి రాసిందంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి బాల్ పాయింట్ పెన్ మాత్రమే వాడండి అనేటువంటి విషయం చాలా క్లియర్గా చెప్పారు. అది కూడా కలర్ ఏది వాడాలి అంటే బ్లాక్ కానీ బ్లూ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి వాడచ్చు అని చెప్పడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు టైమింగ్స్ ఏంటి ఎగ్జామ్కి, అంటే స్పెసిఫిక్ టైమింగ్స్ ఏంటి అసలు? గతంలో ఏంటి అంటే 2:30 నుంచి 5:30 వరకు ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పారండి. ఇప్పుడు అది చేంజ్ చేయడం జరిగింది. 2 o'clock to 5 o'clock అనేటువంటిది టైమింగ్స్గా మార్చడం అనేటువంటి జరిగిందండి. అది ఓకే, సో మధ్యాహ్నమే ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఎగ్జామ్. సో ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళే ముందు మనం కొన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి కదా వెరిఫికేషన్ కోసం. ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి? నెంబర్ 1 వీళ్ళ హాల్ టికెట్ అనేటువంటిది క్యారీ చేయాలండి, మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే దట్ ఈస్ సంథింగ్ లైక్ వీసా, పాస్పోర్ట్ అని ఏదైనా అనుకోకండి. వితౌట్ దట్ యు ఆర్ నాట్ అలౌడ్ టు ది ఎగ్జామినేషన్ హాల్. మీరు ఆ బేసిక్ ఐడెంటిటీ ఆఫ్ హాల్ టికెట్ అనేటువంటిది లేకుండా మిమ్మల్ని లోపలికి పంపించరు. అయితే ఈ హాల్ టికెట్లో మీకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందో గుర్తుంది కదండి, 2 years బ్యాక్ వచ్చింది.
ఈవెన్ అభ్యర్థి యొక్క ఫిజికల్ అపియరెన్స్, అప్పుడే అభ్యర్థి కనుక తీసుకున్న ఫోటో కాకుండా అప్పటికే 2 సంవత్సరాల క్రితం ఫోటో పెట్టుంటే ఆ 2 సంవత్సరాలు ప్లస్ ఈ 2 సంవత్సరాలు టోటల్లీ ఫిజికల్ అపియరెన్స్ చేంజెస్. ఆ ఫొటోస్ పాత ఫోటోలు క్యారీ చేయకండి, లేటెస్ట్ అప్డేటెడ్ ఫోటో తీసుకుని దాని మీద పేస్ట్ చేసుకుని వెళ్ళాలి. అది చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మీరు హాల్ టికెట్ మీద ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఫోటో అంటించుకుని వెళ్ళండి. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి ఐడి కార్డు, ఓటర్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఏదో ఒకటి మీకు తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ హాల్లో బయోమెట్రిక్ కూడా యూజ్ చేయడం అనేటువంటిది జరుగుతుందండి. సో కంపల్సరీ డాక్యుమెంట్గా మీరు ఏం చేయాలి అంటే హాల్ టికెట్ అనేటువంటిది క్యారీ చేయాలి. హాల్ టికెట్తో పాటు లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది చాలా ముఖ్యం. ఆ ఫోటోగ్రాఫ్ కూడా చాలా ముఖ్యమండి, ఆ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది. అలాగే మీరు తీసుకువెళ్ళేటప్పుడు బాల్ పాయింట్ పెన్ ఏదైతే ఉందో, బ్లాక్ పెన్ కానీ బ్లూ పెన్ కానీ దాన్ని క్యారీ చేయండి. మూడో అంశంగా మీరు ఏం చేస్తారు అంటే ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కార్డు కానీ గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటిది. పాన్ కార్డ్ ఈజ్ నాట్ ఆథరైజ్డ్. మీరు గుర్తుపెట్టుకోండి, పాన్ కార్డ్ అనేటువంటిది ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ కింద ఉంటుంది. పాన్ కార్డు తీసుకుని వెళ్ళి నేను ఐడెంటిటీ కార్డు కింద యూజ్ చేస్తానంటే యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఇలాంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఐ కార్డులు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రూఫ్గా తీసుకుని వెళ్ళండి. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జామ్స్ రాసేటప్పుడు యూజువల్లీ పెన్సిల్తో ఏదన్నా సమ్ వర్క్ ఉన్నా ఏదన్నా చేస్తుండే. సో ఇప్పుడు మనం పెన్సిల్ యూజ్ చేయొచ్చు? ఎస్, మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఇప్పుడు జెల్ పెన్ వాడద్దు అన్నారు కాబట్టి పెన్సిల్ యూజ్ చేయొచ్చా యూజ్ చేయకూడదా? ఎక్కడైనా డయాగ్రామ్స్ వేయవలసిన చోట కానీ లేకపోతే ఏదైనా రఫ్ వర్క్ చేసుకోవాల్సిన చోట కానీ పెన్సిల్ మీరు యూజ్ చేసుకోవచ్చు. పెన్సిల్ ఈజ్ అలౌడ్, పెన్సిల్ ఈజ్ అలౌడ్. అది అలౌ చేస్తారండి, దానికి నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు యూజువల్లీ మన ఇండియన్ కల్చర్ అలా అని ఏమనట్లేదు. ఇప్పుడు యూజువల్లీ ఎగ్జామ్ రాసే ముందు మనం సింబల్స్ వేస్తాం, రిలీజన్స్ ఓం అని ఇలా. సో ఇందులో వేయచ్చా ఈ పేపర్లో? చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అండి, చాలా 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 వ్యాలిడ్ క్వశ్చన్. ఈవెన్ టీజీపీఎస్సీ కూడా చాలా చక్కగా క్లారిటీ ఇచ్చిందండి ఈ విషయంలో. సాధారణంగా ఎగ్జామ్స్లో రివిజన్ చేసినా చేయకపోయినా సరే ఒక ప్లస్ సింబల్ లాంటిది జీసస్ క్రైస్ట్ సింబల్ వేయడం కానీ లేకపోతే అక్కడ ఒక స్టారు లేకపోతే మూన్ సింబల్ వేయడం కానీ లేకపోతే ఓం అని చెప్పేసి ఓం అని రాయడం కానీ లేకపోతే దేవుడు తమకు ఇష్టమైనటువంటి ఇష్టదైవాన్ని రాసుకోవడం కానీ ఇది కామన్ సైకాలజీ అండి, కామన్ సైకాలజీ ఆఫ్ ఎ స్టూడెంట్. ఎందుకంటే అకాడమిక్ ఎగ్జామ్స్లో మ్యాక్సిమం ఇదే పని చేసి వచ్చాం మనం. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్లీజ్ రిమెంబర్ ఎనీ రిలీజియస్ సింబల్ ఈజ్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ రైటింగ్ ఆన్ ది ఆన్సర్ షీట్. మీరు హాల్ టికెట్ అక్కడ మెయిన్ హాల్ టికెట్ వేసేటువంటి చోట కానీ ఆన్సర్ షీట్లో కానీ ఎక్కడా కూడా రిలీజియస్ సింబల్స్ అనేటువంటి మీరు వేయకూడదు. రిలీజియస్ సింబల్సే కాదు, ఎటువంటి సిగ్నల్స్ కోడ్ వర్డ్స్ ఇచ్చేటువంటివి అక్కడ ఏం రాయకూడదు మీరు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎవరికైనా సరే కొంచెం భక్తి ఏదన్నా కనుక ఎక్కువగా ఉంటే భక్తిని కేవలం తమ మనసు వరకు మాత్రమే ఉంచుకోండి. అక్కడ పేపర్ మీద మాత్రం ఎటువంటి రిలీజియస్ సింబల్స్ మీరు వేయకూడదు. ఒకవేళ వేస్తే కనుక మీరు డిస్క్వాలిఫై అవుతారు. ఇట్స్ వెరీ వ్యాలిడ్ పాయింట్ అండి. ఓకే, సో ఇప్పుడు ఆన్సర్ షీట్లో మనం ఏమన్నా నేమ్, హాల్ టికెట్ నంబర్, ఫోన్ నంబర్ రాసే అవసరం ఉందా? ఇక్కడ అభ్యర్థులు జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎక్కడైతే హాల్ టికెట్ నెంబర్ వేయమన్నారో అక్కడ మాత్రమే హాల్ టికెట్ నెంబర్ వేయాలి. ఎక్కడైతే మీ పేరు అది రాసి డేట్ ఆఫ్ 20 అనేది దిద్దమన్నారో ఆ యొక్క సెపరేట్ షీట్ ఉంటుంది. ఆ షీట్ మీద తప్ప మీ యొక్క ఆన్సర్ షీట్ ఏదైతే ఉందో ఆన్సర్ షీట్లో పొరపాటున మీ పేరు కానీ మొబైల్ నెంబర్ కానీ అడ్రస్ కానీ హాల్ టికెట్ నెంబర్ కానీ వేస్తే మళ్ళీ డిస్క్వాలిఫై అవుతారు. ఒక సందర్భం వస్తుంది, ఆ విధంగా వేయవలసిన సందర్భం వస్తుంది. మీరు జనరల్ ఇంగ్లీష్ పేపర్ రాస్తున్నప్పుడు అక్కడ క్వశ్చన్ వచ్చింది, రైట్ ఏ ఫార్మల్ లెటర్ ఆర్ కంప్లైంట్ లెటర్ టు ది మున్సిపల్ కమిషనర్ అబౌట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ యువర్ స్ట్రీట్ హైజీనిక్ కండిషన్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి. టు ద మున్సిపల్ కమిషనర్ జిహెచ్ఎంసి అని ఏదో రాసి ఫ్రమ్ మీ పేరు రాసి మీ అడ్రస్ రాసి ఫోన్ నెంబర్ వేసారంటే మీరు డిస్క్వాలిఫైడ్. చూసారా, ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ రాయవలసి వచ్చినప్పుడు మీరు అలవాట్లో పొరపాటు కింద కనుక మీ పేరు ఇటువంటివి కనుక రాసినట్లయితే మీ పేరు రాసినా పక్క వాళ్ళ పేరు రాసినా లేకపోతే ఏ ఫోన్ నెంబర్ వేసినా మీరు డిస్క్వాలిఫై అవుతారు. అక్కడ మీరు ఇంటూలు పెట్టాలి. ఫ్రమ్ అని చెప్పి ఒక 3-4 గీతలు ఇంటూలు పెట్టాలి. బీ వెరీ కేర్ఫుల్. సో
ఎక్కడ కూడా ఆన్సర్ షీట్లో మీకు హాల్ టికెట్ వేయవలసినటువంటి ప్లేస్లో తప్ప ఆన్సర్ షీట్లో ఎక్కడైనా సరే మీరు హాల్ టికెట్ నెంబర్ కానీ పేరు కానీ రాస్తే మీరు డిస్క్వాలిఫై అవుతారు. మరి హాల్ టికెట్ నెంబర్ ఎక్కడ వేయాలి? హాల్ టికెట్ నెంబర్ వేయడానికి మీకు అక్కడ ఇచ్చారు కదా, స్పెసిఫిక్ ఫార్మాట్ ఇచ్చారు, అక్కడ చెప్పారు నెంబర్ వేయాలి, దానికి అనుగుణంగా దాన్ని సర్కిల్ చేయాలి, అదంతా కూడా మీకు అది కూడా స్పెసిఫిక్లో ఇవ్వడం జరిగింది. అక్కడ తప్ప ఆన్సర్ షీట్లో ఎక్కడ మెన్షన్ చేయకూడదు. ఓకే, సో యూజువల్లీ నేను మ్యాథ్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు క్యాల్కులేటర్స్ ఇవన్నీ తీసుకొని వెళ్ళేదాన్ని. సో ఇప్పుడు అలౌడ్ ఉందా ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఆర్ క్యాల్కులేటర్స్ ఆర్ ఎనీథింగ్? లేదండి, మొబైల్ ఫోన్ కానీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ కానీ ఈవెన్ వాచ్ కూడా మీరు ఎలక్ట్రానిక్ డిజిటల్ వాచ్ టోటలీ ప్రొహిబిటెడ్. కానీ ఎక్కడైనా అది డిజిటల్ వాచ్గా ఉంటుందేమో నార్మల్ వాచెస్ కూడా బయట తీయించేస్తారు. అది ఇన్విజిలేషన్ సెంటర్లో చేసేటువంటిది. కాబట్టి నో డిజిటల్ ఐటమ్స్ ఆర్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఆర్ పర్మిటెడ్ టు ది ఎగ్జామినేషన్ సెంటర్. ఇప్పుడు మీకు పేపర్ 5 ఉంది కదా, పేపర్ 5లో డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది, 30 క్వశ్చన్స్ ఇస్తారు, మీ చేతిలో క్యాలిక్యులేటర్ ఉందంటే ఆన్సర్స్ వచ్చేసినట్టే, లేకపోతే ఏదైనా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ఉన్నదంటే ఆన్సర్స్ వచ్చేసినట్టే. కాబట్టి నో ఎలక్ట్రానిక్ గాడ్జెట్ ఈస్ పర్మిటెడ్ ఫర్ ఎనీ ఎగ్జామినేషన్ అండి. అది ఓకే. సో ఇప్పుడు ఎగ్జామ్ మొత్తం రాసాక ఆన్సర్స్ అన్నీ అయిపోయాయి, పేపర్ ఇచ్చేలోపు మొత్తం బ్లాంక్ పేజెస్ ఉంటాయి. అవునండి, అవును. అది అలానే ఉంచాలా, ఇంకేమైనా చేయాలా దాంతో? ఎస్, ఇక్కడ ఈ విషయంలో కూడా మనకి టీఎస్పిఎస్సి చాలా క్లియర్గా, టీజీపీఎస్సి చాలా క్లియర్గా అడ్రస్ చేసిందండి. మార్జిన్స్ ఇచ్చారు, టాపు బాటము లెఫ్ట్ రైట్ మార్జిన్స్ అనేటువంటివి ఇచ్చారు. ఆ ఇచ్చినప్పుడు ఆన్సర్ అనేటువంటిది ఆ మార్జిన్లోనే రాయాలి. ఆ మార్జిన్కి బయట రాసినటువంటి ఆన్సర్ కన్సిడర్ చేయబడదు. సపోజ్ మీరు మ్యాథ్స్ ఆన్సర్ చేస్తున్నారు, పక్క పేజ్ ఉన్నది, కానీ అలవాట్లో పొరపాటు కింద కింద మార్జిన్ కింద ఆన్సర్ వేసారండి, దట్ ఈజ్ నాట్ బీయింగ్ కన్సిడర్డ్, ప్లీజ్ రిమెంబర్. అలాగే మీరు ఎగ్జామ్ పేపర్ రాసినప్పుడు క్వశ్చన్కి మధ్య స్పేస్ మిగిలిపోయింది, నీట్గా దాన్ని ఒకసారి స్ట్రైక్ చేయండి. స్ట్రైక్ చేసి పైన కింద ఒక గీత కొట్టండి. స్ట్రైక్ చేస్తే దట్ కెన్ బి ఎక్స్టెండెడ్. అలా కాకుండా గీత కొట్టండి, ఇలాగా అడ్డంగా ఒక గీత కొట్టండి. ఇలా స్ట్రైక్ చేశారు కదా, పైన కింద గీత కొట్టండి. అంటే నేను ఎంతవరకునే స్ట్రైక్ చేసానని చెప్పడం అనమాట. స్ట్రైక్ చేసేటువంటి విధానం ఉంది. అలాగే వెనకాల కొన్ని బ్లాంక్ పేజెస్ మిగిలిపోయినాయి, రఫ్ పేజెస్ మిగిలిపోయినాయి, వాటిని కూడా స్ట్రైక్ చేసేయండి దయచేసి. అంటే ఎంటీ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రైక్ చేసి ఆ పైన కింద అడ్డంగా గీత గీయండి. అంటే ఇది నేను చేసినటువంటి స్ట్రైకే, దాన్ని ఎక్స్టెండ్ చేయట్లేదు అని చెప్పడానికి. ఏమో ఎవరైనా ఎక్స్టెండ్ చేస్తే, కాబట్టి దాన్ని క్లోజ్ చేయండి, పైన కింద క్లోజ్ చేసి జాగ్రత్తగా స్ట్రైక్ చేసి రావాలి. నో ఎంటీ స్పేస్ టు బి లెఫ్ట్ ఇన్ ద ఆన్సర్ షీట్ అండి. ఓకే, సో ఇప్పుడు సమ్ వర్క్ ఏమైనా ఉందనుకోండి, రఫ్ వర్క్, అది ఎక్కడ చేయాలి? మ్యాథ్స్ మనకి ప్రతి ఆన్సర్ షీట్కి కూడా రఫ్ 2 to 3 పేజెస్ 4 పేజెస్ 5 పేజెస్ రఫ్ వర్క్ ఇచ్చారండి. అందులో మనం చేసుకోవచ్చు అండి. అందులో సపోజ్ ఇప్పుడు మనకి జనరల్ ఎస్సే రాస్తున్నాం, జనరల్ ఎస్సే రాసినప్పుడు మనం రఫ్ వర్క్లో స్కెల్టెన్ వేసుకోవాల్సి ఉంటుందండి. దాని యొక్క స్కెల్టెన్ వేయకపోతే కనుక మనకి ఎస్సే బాగా రాయలేము. ఓకే, యూ నీడ్ టు నోట్ డౌన్. అవన్నీ కూడా రఫ్ వర్క్లో మనం చూపించుకోవాల్సి ఉంటుంది. ఈవెన్ మ్యాథ్స్ ఉంటాయండి, మ్యాథ్స్ అన్నీ కూడా మీరు స్పెసిఫిక్గా మళ్ళీ గతంలో ఏం చేసేవారంటే రఫ్ అని రాసి అక్కడ రాయడం, అలా కాకుండా ఇక్కడ స్పెసిఫిక్గా 3-4 పేజీలు ఇచ్చారు రఫ్ వర్క్, మామూలుగా ఇవ్వలేదండి. 3-4 పేజీలు, ఆ 3-4 పేజీలో మీరు హ్యాపీగా రఫ్ను వాడుకోవచ్చు. అక్కడ రఫ్ వర్క్ అని చెప్పేసి రఫ్ వర్క్ ఫర్ సోన్స్ క్వశ్చన్ చూపించుకోవాలన్నా సరే మీరు చూపించుకోవచ్చు. దర్ ఇస్ నథింగ్. ఆ విధంగా. థ్యాంక్ యూ సార్, ఇంత చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. తప్పకుండా స్టూడెంట్స్ అందరూ ఈ వీడియోని చూసి లైక్ చేస్తారు, ఇంకా అదే పాటిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.